వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని గుండాలమ్మపాలెం గ్రామంలో మే 13వ తారీఖున జరగబోవు సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతిరెడ్డి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించే సంక్షేమంను కరపత్రాల ద్వారా పంచడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, సామాన్యుల ప్రభుత్వమని అన్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాలనలో చేయగల గొప్ప నాయకుడని, కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మన రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని, ఇంకా అవ్వాతాతలకు, వికలాంగులకు తల్లికి వందనం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు, యువతకు నిరుద్యోగ భృతి, మెగా డిఎస్ఏ, ఇసుక ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందని, ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టివ్వడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా రెడ్డి ప్రశాంతిరెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అమరేందర్ రెడ్డి, ఉమ్మడి జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు. కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. అలాగే 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. ప్రతి నిరుద్యోగ యువకులకి, యువతులకి 3,000 నెలకి అందజేయబోతున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి, లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలం 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇల్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు, తాగునీరు అందించబోతున్నారు. ప్రతి ఇంటికి ఒక కొళాయి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇనున్నాం మనము గత తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లని, అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు, అది ఇందాక చెప్పాను. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు అస్సలు పెరగవు. కాబట్టి మీరు